డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీసుకున్న ఒక వినూత్నమైన నిర్ణయానికి ప్రతి ఒక్కరు కూడా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు ఉన్న రాజకీయ నాయకులకు ఎవ్వరికీ కూడా ఇంత మంచి ఆలోచన రాలేదని చెప్పుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా ఇదే విధంగా ఆలోచిస్తున్నారు. అందరూ కూడా పవన్ కళ్యాణ్ని ఒక గొప్ప వ్యక్తిగాని ఇప్పుడు చాలా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు, చాలా పొగుడుతున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఇంతకీ అసలు ఆ ఆలోచన ఏంటి అని ఇంతకీ ఆ ఆలోచన ఏంటి అనే విషయానికి వస్తే, తనని కలిసేందుకు వచ్చిన ఎవరైనా సరే, అటు రాజకీయ నాయకులు కావచ్చు, లేకపోతే జన సైనికులు కావచ్చు, ఎవరైనా సరే కలవడానికి వచ్చినప్పుడు ఇప్పటి వరకు కూడా పూలమాలలు కావచ్చు, పూల బొకేలు, శాలువాలు, విగ్రహాలు ఇలాంటివి అన్నీ కూడా తీసుకొస్తున్నారు. అవి తీసుకొచ్చినప్పుడు తీసుకుంటున్నాను, ఓకే, మీ అభిమానానికి తీసుకొస్తున్నారు. కాకపోతే అవి తీసుకొచ్చిన విధంగా ఎక్కడ పెట్టాలి, అసలు వాటిని ఏం చేయాలని కూడా నాకు అసలు ఆలోచన కూడా రావడం లేదు. సో దానికి సంబంధించి మీరు ఇలాంటివన్నీ తీసుకురాకుండా అవి తీసుకొస్తే నాకేం లాభం, నాకు ఎలాంటి ఉపయోగం కూడా ఉండదు. సో మీరు దానికి సంబంధించి ఈ పూల బొకేలు, పూల దండలు, శాలువాలు, విగ్రహాలు కాకుండా వాటి ప్లేస్లో కూరగాయలు తీసుకొచ్చారనుకోండి, ప్రజలకు ఏవైతే పేద ప్రజలకు ఉపయోగపడతాయో అలాంటి వస్తువులు, కూరగాయలు కాకుండా నిత్యావసర వస్తువులు కావచ్చు, ఇలాంటివి ఏమన్నా తీసుకొస్తే వాళ్ళకు ఉపయోగపడే విధంగా ఉంటుందని కూడా ఆయన చెప్పడం జరిగింది. సో ఈ ఆలోచనకు ప్రతి ఒక్కరు కూడా పొగలేక ఉండలేకపోతున్నారని కూడా మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. అండ్ దీనికి సంబంధించి ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ దాన్ని చెప్పాడో అప్పుడే వెంటనే ఎంపీలు స్పందించారు. బాలశౌరి అండ్ ఉదయ్ వెంటనే స్పందించి కూరగాయలు తీసుకొచ్చి పవన్ కళ్యాణ్కి ఇవ్వడం జరిగింది. సో వెంటనే స్పందించినందుకు వాళ్ళని కూడా పవన్ కళ్యాణ్ అభినందించాడు. వీళ్ళే కాకుండా ఇప్పటి నుంచి ఎవరెవరైతే నన్ను కలవడానికి వస్తారో వాళ్ళందరూ కూడా ఈ శాల్వాలు ఇలాంటివి అన్నీ తీసుకురాకుండా కూరగాయలు తీసుకొస్తే అనాథ ఆశ్రమాలకు ఉపయోగపడతాయి, లేకపోతే పేద ప్రజలకు ఉపయోగపడతాయి. చాలామంది పేద ప్రజలు ఉంటారు, వాళ్ళు ఎట్లాంటి తినడానికి కూడా ఒక పూట తిండి కూడా లేనటువంటి పరిస్థితుల్లో కూడా చాలామంది ఉంటారు. సో డే అంతా కష్టపడినా కూడా ఒక్క ముద్ద 5,000 నోట్లోకి వెళ్ళాలంటే చాలా కష్టంగా వాళ్ళ జీవితాన్ని గడిపే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. సో అలాంటి వాళ్ళకు ఉపయోగపడే విధంగా ఇలాంటివి మీరు ఎన్ని శాల్వాలు తీసుకొచ్చినా, ఎన్ని పూలదండలు తీసుకొచ్చినా, విగ్రహాలు కుప్పలు పేరుకుపోవడం తప్ప ఇంకేమీ ఉండదు. నాకు ఎలాంటి అవసరం కూడా వాటి ద్వారా ఏమీ ఉపయోగం కూడా ఉండదు. సో ఇలాంటివి ఏమైనా తీసుకొస్తే ఖచ్చితంగా పేద ప్రజలకు ఉపయోగపడుతుంది, మీకు కూడా అందులో పుణ్యం దక్కుతుంది అనే విధంగా ఈ ఆలోచన చేశానని కూడా పవన్ కళ్యాణ్ చెప్పడం జరుగుతుంది. సో ఇలాంటి ఒక వినూత్న ఆలోచన ఇప్పటి వరకు కూడా ఏ రాజకీయ నాయకునికి రాలేదు. ఎలాంటి సినిమా రంగంలో కూడా చాలా మంది హెల్ప్ చేసే వాళ్ళు ఉన్నారంటారు, కానీ ఇంతవరకు మనం ఎప్పుడు కూడా వాళ్ళు చేసిన దాఖలాలు మనం ఎక్కడ కూడా చూడలేదని చెప్పుకోవచ్చు. సో ఇటు సినిమా రంగం పరంగా కావచ్చు, రాజకీయ పరంగా కావచ్చు, ఎటు చూసినా కూడా ఇలాంటి ఒక మంచి ఆలోచన చేసిన వాళ్ళు ఎవరు కూడా ఇంతవరకు లేరని కూడా పవన్ కళ్యాణ్ అందరూ కూడా అభినందిస్తున్నారు. సో ఇలాంటి ఒక మంచి ఆలోచనకు మీరేమనుకుంటున్నారు? సో మీరు కూడా ఎవరైనా కలవడానికి వెళ్ళినప్పుడు ఇలాంటివి విలువైన వస్తువులు తీసుకెళ్ళినా కూడా ఎక్కడో మూలన పెడతారో వాళ్ళు మర్చిపోతారు. కాకపోతే ఇలా ఎవరికైనా హెల్ప్ చేసే విధంగా మీ బర్త్డే అయినప్పుడు ఇంకేవైనా కూడా వృధాగా డబ్బులు ఖర్చు చేసే బదులు పేద ప్రజలకు ఏమైనా పంచి పెడితే, తినడానికి పెడితే చాలా బాగుంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సో మీరేమనుకుంటున్నారు ఖచ్చితంగా కామెంట్ చేయండి.